హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా, మనకి ఇంట్లోనే ఈజీగా ఏ చీరనైనా మనం చాలా సింపుల్గా మనం ఒకటే అంటే మీరు కూర్చుంటే కనుక ఒక గంటలోనే మనం ఇలా అందంగా మనం చీర పళ్ళునైతే డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇది మనకి పట్టు చీర. దీనికైతే మనకి నార్మల్గా పళ్ళుకైతే ఎలాంటి డిజైన్ రాలేదు, నార్మల్గా నేను మిషన్ మీద కుట్టేశాను. అయితే మనం ఈ చీరకి ఏ విధంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే అంటే మనం అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు, లేకపోతే మీకు ఇంట్లో ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక దాంతోనైనా మీరు సింపుల్గా డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి. లుక్ కూడా చాలా బాగుంటుంది, మీరు చూసారు కదా స్టార్టింగ్లో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఇది నేను చీర పళ్ళు కోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నీడిల్కి ఇలా దారం అయితే ఒక 3 వరుసలు పెట్టుకున్నాను. 3 వరుసలు కలిపి ముందే ఎక్కించి పెట్టుకున్నాను. అలాగే మనకి చీరకి ఏ విధంగా అయితే మ్యాచింగ్ ఉంటుందో ఆ దారాలు అయితే తీసుకున్నాను. సిల్క్ దారాలు అని చెప్తే మనకి ఇస్తారు, అదే బ్యాంగిల్ షాప్లో. ఒక దారం వచ్చేసి మనకి 20 రూపాయలు పడుతుంది. ఇవైతే నేను బ్యాంగిల్ షాప్లోనే దొరుకుతాయి ఇవన్నీ కూడా. పూసలు మనకి శారీ కుచ్చు కోసం ఇలా పూసలు కావాలంటే మీకు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో అయితే తీసుకోవచ్చు. ఎక్కడైతే నేను ఇలా ఫస్ట్ ఏది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది చీర పళ్ళుకి అని చెప్పేసి ముందు నేను ఒకసారి సెట్ చేసుకొని అయితే చూసుకున్నాను. ఆ తర్వాత మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టేప్తోనైతే నేను ఇక్కడ అది వీడియోలో కనిపించట్లేదు చూడండి, నేను ఇక్కడ ఒక సైడ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనకి 3 ఇంచుల గ్యాప్తోనే ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఒక పళ్ళుకి అలాగే ఇంకొక డిజైన్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, 3 ఇంచులు లేదా 4 ఇంచులు లేదా ఇంకా దగ్గర కావాలంటే 2 ఇంచుల గ్యాప్తోనైనా పెట్టుకోవచ్చు. నేనైతే మరీ దగ్గర కాకుండా మరీ దూరం కాకుండా 3 ఇంచులు ఉండే విధంగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ పళ్ళు డిజైన్ కోసం ఇక్కడ మనకి దారంతోనే పెట్టుకోవాలి కదా, కింద మనకి కుర్చీల అది ఉండలాగా అది రెడీ చేస్తున్నాను. ఇక్కడ మనకి పొడవు ఎంత ఉండాలో చూడండి, ఒకటి నేను ముందే తయారు చేశాను. ఇదైతే మనకి 2 ఇంచులు ఉంటుంది రెడీ చేసిన తర్వాత. ఇక్కడ మీకు ఇవి కొంచెం పొడుగ్గా కావాలి హ్యాంగింగ్స్ లాగా అంటే మీరు 4 ఏళ్ళ మధ్యలో ఇక్కడ మనకి 4 చూపుడు వేల నుంచి చిటికెన వేల వరకు ఈ విధంగా పెట్టుకుని చేసుకోవచ్చు. లేదా మనకి 2 ఇంచులు అలా ఉండాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి 3 వేల చుట్టూ కూడా రౌండ్గా తిప్పుకోవాలి. అలాగే మీరు తిప్పేటప్పుడు వేళ్ళని ఇలా స్ట్రెయిట్గా చేసుకొని అటు ఇటు క్రాస్గా అవ్వద్దు. అలాగే మనకి వేళ్ళు మొత్తం దగ్గరికి కూడా మనం ముడుచుకోవద్దు. అలా ముడుచుకుంటే మనకి సైజులో తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా నేను ఈ దారాన్ని ఎన్ని రౌండ్లు తిప్పుకోవాలంటే మనకి అది కింద మనకి వేలాడేది హ్యాంగింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి కొంచెం మందంగా కావాలంటే ఒక 100 రౌండ్స్ అన్న 100 రౌండ్లు చుట్టుకోవాలి. లేదా మనకి కొంచెం మరీ ఎక్కువ మందం కాకుండా నార్మల్గా ఉండాలనుకుంటే నేనైతే ఇక్కడ మీకు వీడియోలో చూపించింది వచ్చేసి 80 రౌండ్ల వరకు ఈ దారాన్ని అయితే చుట్టుకున్నాను. రౌండ్గా 80 చుట్లు అయితే చుట్టుకున్నాను. ఇక్కడ నేను 2 రకాల దారాలు చూపించాను కదా, మెరూను అలాగే మనకి ఇది సిమెంట్ కలరు. ఇలా మొత్తం 80 రౌండ్లు చుట్టుకున్నాక ఇది కిందకి వచ్చేసి ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఈ చూపుడు వేలు దగ్గర నుంచి మెల్లిగా ఈ చైన్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి మెల్లగా ఏ విధంగా తీసేసుకుంటే బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం అక్కడనే పట్టేసుకొని ఈ మనకి నార్మల్గా మిషన్ దారం ఉంటుంది కదా, ఆ మిషన్ దారంతోనే చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ఒక 2-3 రౌండ్లు తిప్పేసి ఆ తర్వాత మనం పూలు ఎలా కడతామో ఆ పూలకు వేసినట్టు 3 వేసేయాలి. అలా అయినా వేసుకోవచ్చు. అలా వేస్తే మనకి ఇది వెంటనే బ్యాక్ సైడ్ ఇలా మనం దారాన్ని తిప్పగానే మనకి ఊడిపోతుంది, ఇలా రివర్స్ చేయగానే. ఇలా కాకుండా మనం ఇక్కడ కొంచెం మనం కట్టేటప్పుడే కొంచెం దారం అనేది చివరికి కొంచెం ఎక్కువ వదిలిపెట్టామనుకోండి, ఆ దారంతో మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం ఒక 2-3 వేసుకుంటే 2 లేదా 3 వేసుకుంటే మనకి ఇది ఎక్కువ గట్టిగా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా 3 వేసేసుకొని ఇప్పుడు మనం ఈ మిషన్ దారం ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి మెల్లిగా. ఇప్పుడు మనం ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ సైజుని చూసుకోవాలి, ఇంతకుముందు రెడీ చేసుకుంది ఉంటుంది కదా దాన్ని సైజుని చూసుకొని ఇక్కడ చూడండి 2 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం మధ్యలోకించి ఉన్న జాయింట్ని ఇది కత్తెరతోని మెల్లిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
ఎక్స్ట్రా మనకి కొన్నిసార్లు మనకి ఈ దారాలు అనేవి ఎక్కువ తక్కువ వస్తుంటాయి కదా, అది ఎక్కువ తక్కువని కూడా మెల్లిగా కట్ చేసుకోవాలి సైజ్ చూసి. ఇక్కడ మనం హ్యాంగింగ్స్ అనేవి కింద చీర మనకి పళ్ళు కింద వేలాడదీస్తాం కాబట్టి అన్నీ ఒకే సైజులో సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇది పైన దారం కట్టి కింద కట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ వస్తుంటాయి కదా, వాటిని ఇందాక చూపించినట్టుగా సమానంగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను అన్నీ కూడా రెడీ చేసుకుని ఈ విధంగా రెడీ పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ మెరూన్ కలర్ అయితే అయిపోయింది. మిగిలినవి ఇప్పుడు చూపించినట్టుగా మనకి సిమెంట్ కలర్లో కూడా వాటిని రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. ఇక్కడ 3 ఫింగర్స్ చూడండి ఎలా పెట్టుకున్నానో వీడియోలో. ఇలా సమానంగా పెట్టుకోవాలి, దగ్గరికి జరపకూడదు. అలాగే మనకి ఇలా మనం దారం తిప్పుతూ ఉండగా మనకి ఈ వేళ్ళన్నీ కూడా దగ్గరికి బ్రష్ అయిపోయి దారం అంతా కూడా కొంచెం దగ్గరికి అయిపోతుంది. అలా అవ్వనీయకుండా మనం ఈ వేళ్ళన్నీ కూడా సమానంగా ఇలా స్ట్రైట్గా పెట్టుకుని మధ్యలో గ్యాప్ కూడా సమానంగానే ఉండాలి, మరీ దగ్గరికి ఉండకూడదు. ఇలా నేను ఒక 80 రౌండ్స్ తిప్పుకున్నాను దారాన్ని అయితే. ఇలా తిప్పుకొని లాస్ట్కి ఇలా కింద నుంచి తిప్పేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఇది పైన ఇంకోసారి మనం నార్మల్ దారంతో మనం పైన దారానికి ముడి కట్టుకుంటాం కదా, అది ఈజీగా రావడం కోసం ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఈ వేళ్ళని ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోకించి ఈ విధంగా తీసుకుంటాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కింద ఇలా 2 సమానంగా మధ్యలోకించి పట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బొటన వేలుతోనే ఇలా నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా, అలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ చేయగానే ఇలా మనకి చిన్న ఇలా ఫోల్డింగ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇలా రాగానే మనం నార్మల్ దారం ఉంటుంది కదా, దాంతో ఇక మనం ఫాస్ట్గా దాంతో చివరిన కొంచెం ఎక్స్ట్రా దారం ఉంచేసి రౌండ్గా ఒక 2-3 రౌండ్లు తిప్పేసి ఇప్పుడు మనం పూలకైతే ఏ విధంగా ముడి వేసుకుంటామో సేమ్ అదే విధంగా ముడి వేసుకోవాలి. ఇది మనకి ముడైతే గట్టిగా ఏమి ఉండదండి, ఇట్లా మనం దారాన్ని వెనకాల బ్యాక్ సైడ్ తిప్పామంటే ముడి వచ్చేస్తుంది. సో కాబట్టి మనం స్టార్టింగ్ ఎక్స్ట్రా దారం అనేది ఇలా తీసుకున్నాం కదా, దానిని ఈ విధంగా చూడండి ఒక 2 లేదా 3 ముడులు వేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ అంటే చీర ఉన్నంత వరకు కూడా ఊడకుండా గట్టిగా ఉంటుందని ఇలా నేను ఒక 3 ముడులు అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు, 2 లేదా 3, 4 అలా అనమాట. ఇప్పుడైతే ముడి వేసి కట్ చేసుకుంటున్నాను దారాన్ని. ఇప్పుడు మనకి కింద కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి. పైన ఎంత నీట్గా వచ్చింది. ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా రావాలంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా మనం ఫోల్డింగ్ చేసేసి ఇలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనకి కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. పైన కూడా మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట కట్టేటప్పుడు. కొన్నిసార్లు దారాలు మనకి సమానంగా రావన్నమాట అది ఫోల్డింగ్ చేసిన తర్వాత. సో ఇప్పుడైతే నేను మొత్తం ఇలా అన్నీ ఒక మూతలో పెట్టి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూడండి చీరకైతే నేను 3 ఇంచుల గ్యాప్తోని ఈ విధంగా నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు టేప్తో ఇందాక మార్కింగ్ చేసుకుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ చివరిని నేను సిల్వర్ ఇది సిమెంట్ కలర్ని పెడుతున్నాను. మధ్యలోకించి ఈ విధంగా సూదితో దారాన్ని తీసుకోవాలి. ఈ చివరిన ముడేసుకోవాలి చూడండి. సూదికున్న దారానికి ముడేసేసి ఇక్కడ చూడండి ఇప్పుడు చివరి నుంచి మనము ముడి దగ్గర నుంచి మధ్యలోకించి దారాన్ని ఈ విధంగా సూదిని మధ్యలోకించి దారం మధ్యలోకించి తీసేస్తే మనకి ముడి పడిపోతుంది అక్కడ. ఇప్పుడు మనకి పైన ఇక్కడ చూడండి ఇక్కడ ఒక విధంగా ఇలా పెట్టుకున్నాను. దారం ఎక్స్ట్రా ఉందని కొంచెం కట్ చేసేసాను, బయటికి కనిపిస్తుందని. ఇప్పుడు దీనిపైనకించి ఇక్కడ మీకు నచ్చిన డిజైన్లో రింగ్స్ని అంటే మనకి ఏ విధంగా కావాలంటే మీరు ఆ విధంగా మీరు వీటిని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే మధ్యలో నేను ఇలా రౌండ్ గుండులాగా అలాగే మనకి చుట్టూ కూడా మనకి సర్కిల్ లాగా వచ్చేటట్టుగా డిజైన్ అయితే నేను చీరకు మ్యాచింగ్ అయ్యేటట్టుగా తీసుకున్నాను. ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ వస్తుంది. ఇక్కడ నేను ఒక ఫస్ట్ పూసకైతే నేను అది అలానే పెట్టేసుకున్నాను. కింద మనకి రౌండ్ చిన్న టోపీలాగా వచ్చేసి పైన ఈ విధంగా వచ్చేస్తుంది. పైన మనకి లాస్ట్లో ఈ విధంగా నేను చిన్న పూసని అయితే పెట్టుకున్నాను. మీరు వైట్ కలర్ పెట్టుకున్నాను లేదా మీరు ఇంకోటి చూపించాను కదా పొడవుది, అలాగైనా ఆ పూసనైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడైతే నేను దీనికి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడే
నేను ఒక మిస్టేక్ చేశాను. అదేంటంటే మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. ఇక్కడ నేను సూదిని కింద నుంచి దారం వేసి కుట్టాను కదా, అలా కుట్టకండి. ఇది మనకి ఇలా కింద నుంచి సూది వేసి కుడితే మనకి ఏమవుతుందంటే, ఇది మనకి ఇప్పుడు ఇది కుట్టాను కదా, పూస అనేది కింద వైపు మాత్రమే వెళ్ళిపోతుందనమాట. పైన స్ట్రెయిట్‌గా రాదనమాట. కింద వైపు మాత్రమే కనిపించేస్తుంది. అలాగా నేను కుట్టిన తర్వాత నాకు అర్థమైంది. అందుకనే మీరు ఈ మిస్టేక్ అయితే చేయొద్దని చెప్పేసి చెప్తున్నాను. ఇది మిస్టేక్లో జరిగిపోయింది. నెక్స్ట్ ఇది కరెక్ట్గా ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే లాస్ట్లో ఒక 2 ముళ్ళు వేసేసి ఈ దారంని అయితే ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు కింద వైపు ముడి వేసుకోవాలి, ఊడకుండా ఉండడం కోసం. కుట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇది పూస అయితే మనకి కింద వైపు కుట్టినట్టుగానే కనిపిస్తుంది. అంటే దగ్గర నుంచి వెళ్తే కానీ మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే దూరం నుంచి అంత ఏం తెలియదు గమనిస్తే తప్ప. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఎలా కుట్టుకోవాలి చూడండి. ఇక్కడైతే నేను ఇంకోటి వేరే మధ్యలో మెరూన్ కలర్ దానికి కింద కొంచెం పొడుగ్గా ఉండే టోపీ లాంటిది పెట్టుకున్నాను. దీనికి కూడా సేమ్ మధ్యలోకించి ఈ సూదిని పెట్టేసి దారాన్ని గుంజేసి మళ్ళీ చివరి నుంచి చూడండి, ఈ సూది ఇది మూడి పెట్టాం కదా, ఈ మధ్యలో నుంచి చూడండి, ఈ దారం మూడి దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా సూదిని ఈ విధంగా తీసుకుంటే మనం ఇక్కడ మనకి ముడి పడిపోతుంది అనమాట. ఈ కింద మనకి హ్యాంగింగ్స్ ఉంది కదా, దీనికి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను కొంచెం పెద్ద సైజు మనకి క్యాప్ టోపీ లాగా ఉండేది, అలాగా నేను పూసనైతే పెట్టుకున్నాను పెద్ద సైజుది. దానికేమో రౌండ్గా చిన్నగా ఉండేది. దీనికైతే బటర్ఫ్లైని పెట్టుకున్నాను. పూస పైన బటర్ఫ్లై ఒక సైడ్ పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది. పెద్దగా ఉండేది పైన వైపు ఉండేటట్టు పెట్టుకోండి. దీనికేమో నేను వైట్ కలర్ కాకుండా ఇందాక నేను ఇంకో దానికి వైట్ కలర్ పెట్టాను కదా, దీనికైతే నేను ఇది గోల్డ్ కలర్ కొంచెం పొడుగ్గా ఉండే పూసని అయితే పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని చూడండి. ఇప్పుడు నేను దీనికి కరెక్ట్గా ఎలా కుట్టాలి చూడండి. ఇలా మనం సమానంగా పెట్టుకోవాలి. ఫస్ట్ దారం మనకి బయటికి కనిపించే విధంగా ఉండకుండా సమానంగా విధంగా మనకి కరెక్ట్గా చీరకి సెట్ అయిపోవాలన్నమాట, గ్యాప్ లేకుండా. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను సూదిని పైనకించి తీసాను కదా, ఇప్పుడు దారంని ఈ విధంగా ఒకసారి కింద నుంచి తీసేసి మళ్ళీ యథావిధిగా ఆ పూసని అలానే పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి పైనకించి ఈ విధంగా నేను సూదిని పైనుంచి కిందికి తీసుకెళ్ళాను చూడండి. అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు పైనుంచి కిందికి దారాన్ని తిప్పుకుంటూ కుట్టేసుకుంటే మనకి ఈ పూస అనేది అటు ఇటు జరగకుండా మనకి గట్టిగా ఉంటుంది. అంటే మనకి కొన్నిసార్లు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు దొర్లిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం అటో కుట్టు ఇటో కుట్టు దారాన్ని తిప్పుకుంటూ కనుక కుట్టుకుంటే ఇది మనకి కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటుందన్నమాట, అటు ఇటు క్రాస్గా వెళ్ళకుండా. సో ఇప్పుడు లాస్ట్లో ఒక 2-3 ఇది సూది చుట్టూ దారాన్ని తిప్పేసి ముడి వేసుకోవాలి. కింద వైపు కూడా సేమ్ అదేవిధంగా ఒక 2 చుట్లు ఇలా మనం దారాన్ని తిప్పేసుకొని ముడి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం కత్తెరతో కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి. ఇలా మనం చాలా సింపుల్గా మనం ఇంట్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇది రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఈ ఐటమ్స్ అన్నీ మనకి శారీకి మ్యాచింగ్ అయ్యే విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు. దీనికైతే చూడండి మధ్యలో ఈ గోల్డ్ కలర్ పూస పైన మధ్యలో గ్యాప్ వచ్చింది చెప్పాను కదా, అక్కడ నేను చిన్న వైట్ కలర్ పూసని ఇలా పెట్టేసి సూదితోని ఈ విధంగా డైరెక్ట్గా తీసేసుకున్నాను చూడండి. ఇది పెట్టిన తర్వాత మనకి గ్యాప్ అనేది కనిపించదు, అలాగే దారం కూడా కనిపించదు. పైనకించి పైన ఇందాక చూపించినట్టుగా వైట్ కలర్ పూసని పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు కావాలంటే వీటికి మ్యాచింగ్ అయ్యే దారాన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి శారీ మెరూన్ కలర్ ఉంది కాబట్టి నేను అన్నిటికీ కలిపి మెరూన్ కలరే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ఈ పూసల మధ్యలోకించి తీసిన దారం అనేది బయటికి కనిపించట్లేదు కాబట్టి ఇక్కడైతే నేను ఈ విధంగానే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా మనకి వేరే మీ చీరకి మ్యాచింగ్ అయ్యేటట్టుగా లేకపోతే మనకి పూసలకి మ్యాచింగ్ అయ్యేటట్టుగా అలా పెట్టుకుంటారు కదా కొంతమంది, సో మీరు అలా అయినా పెట్టుకోవచ్చు. దీనికైతే ఇందాక కుట్టినట్టుగా సేమ్ అదేవిధంగా అటు ఇటు తిప్పుకుంటూ సూదిని మనం కుట్టుకుంటే మనం అయిపోతుంది. దీనికి కూడా సేమ్ ఇదే విధంగా ముడి వేసుకుంటున్నాను కింద వైపుకి. ఇక్కడ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. లాస్ట్లో నేను చూపించాను కదా మధ్యలోకించి ఇలా మనం దారాన్ని మనం
ఫోల్డ్ చేసి కనుక ముడేసుకుంటే ఇలా మనకి మధ్యలోకించి హోల్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఈ సూది పెట్టడానికి ఈజీగా ఉంటుంది, కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందాక చూపించినట్టుగా సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ ఒక పూసని సేమ్ ఇందాక చూపించినట్టుగా యథావిధిగా పెట్టేసుకొని మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా మర్చిపోకుండా కుట్టండి, ఎందుకంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది ఫస్ట్ పెట్టాలో తెలియక ఒకదాన్ని అంటే రివర్స్లో పెట్టేస్తారనమాట. సో అలా కాకుండా జాగ్రత్తగా ఇలా పెట్టేసుకొని కుట్టేసుకుంటే మనకి చీర అంతా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అంతా కూడా చూడండి. లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఇది నేను చెప్పినట్టుగా 3 ఇంచుల గ్యాప్తోనైనా పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చినట్టుగా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది సూదినైతే మాత్రం పైనుంచి కిందికి మాత్రమే కుట్టాలి, కింది నుంచి కుట్టకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ అనమాట. ఎందుకంటే అంత కష్టపడి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను పైనుంచి కిందికి సూదినైతే దారాన్ని తీసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడైతే నాకు ఈ సిమెంట్ కలర్వి 8, అలాగే మనకి మెరూన్ కలర్ హ్యాంగింగ్స్ 8, మొత్తం 16 వచ్చాయన్నమాట. నేను 3 ఇంచుల గ్యాప్తో తీసుకున్నాను కాబట్టి చూడండి. మొత్తం కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఎంత అందంగా నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.